ఏం చేశారు? ఈరోజు టీచర్ పోస్టులు 26,000 టీచర్ల పోస్టులు ఉంటే కేవలం 6,100 టీచర్ పోస్ట్ నియామకం చేస్తామంటాం. ఇది కంటి తుడుపు చర్య తప్ప ఇంకోటి కాదు. అసలు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను అందించాలంటే గత 4 సంవత్సరాలుగా టీచర్స్ ఉద్యోగాలు నియామకం చేయాల్సింది కదా. 26,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మీరు ఎందుకు చేయలేదు? 4 సంవత్సరాల నుండి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం. కేవలం టీచర్ల ఉద్యోగాలు 6,100 ప్రకటించడం ఇది కంటి తుడుపు చర్య మాత్రమే. ఇది నిరుద్యోగ యువతని మోసం చేయటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మధ్య రాష్ట్రంలో పేటీఎం బ్యాచ్ పెరిగిపోయింది. చంద్రబాబు గారిని అమిత్ షా గారు ఢిల్లీ రమ్మని ఆహ్వానించారు. అంటే ఇప్పుడు దాని మీద నిర్ణయాలు మళ్ళీ చంద్రబాబు గారు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులతో చర్చించి దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. పొత్తుంటుందా లేదా, ఏం చేయాలనేది. వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు తెలుగుదేశం యొక్క మైత్రి కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవచ్చు. దానికి ఏ విధంగా చేయాలనేది మళ్ళీ తెలుగుదేశం పాలిట్ బ్యూరోతో నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈరోజు మార్ఫింగ్ ఫోటోలు జూన్ 21, 2018లో చంద్రబాబు గారు ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు వచ్చినటువంటి ఫోటో, ఆయన యోగా చేశారు. ప్రజలందరూ చూస్తుండగానే ఆయన యోగా చేశారు చంద్రబాబు గారు. మరి ఆ రోజు 2018 జూన్ 21 యోగా దినోత్సవం రోజు చేసినటువంటి ఫోటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి అదే వీడియోని ఈరోజు ఈ విధంగా అమిత్ షా కాలు మొక్కుతున్నట్టు పెట్టడం ఎంత దుర్మార్గం, ఎంత నీచం అని అడుగుతున్నా నేను. 2018 ఫోటో తీసుకొచ్చి ఈరోజు పెట్టి మీరు మీ పేటీఎం బ్యాచ్ మీరు ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉంది. జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. చిత్తుగా ఓడిపోతామనే భయంతో, ఓటమి భయంతో ఈరోజు ఈ మార్ఫింగ్ ఫోటోలు మీరు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఈరోజు పేటీఎం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ని వదిలిపెట్టాం. రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. పేటీఎం బ్యాచ్ని వదిలిపెట్టమని గుర్తుపెట్టుకోండి. ఈ మార్ఫింగ్ ఫోటోలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా రేపు చర్య తీసుకుంటాం. మా వాళ్ళు మార్ఫింగ్ ఫోటోలు పెట్టకుండానే సోషల్ మీడియాలో వాస్తవాలు పెడితేనే మీరు మా వాళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్లు పిలిపించి ఏదిస్తున్నారే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. మార్ఫింగ్ ఫోటోలు పెట్టకుండానే మా కార్యకర్తల్ని సోషల్ మీడియాలో ఉన్న వాస్తవాలు పోస్టులు పెడితేనే ఏడిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పిలిచి కేసులు కడతామని బెదిరించారు, కేసులు కట్టారు అనేక గతంలో. మరి ఈ పేటీఎం బ్యాచ్ మీద మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టిన దాని మీద ఎందుకు మీరు చర్య తీసుకోరని అడుగుతున్న పోలీసుల్ని. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు పోలీసులు చేతులు కట్టు కూర్చున్నారా? అంటే మా వాళ్ళని అయితేనేమో సోషల్ మీడియాలో పోస్ట్ రాగానే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఏదింపులు చేస్తారా? మరి వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు మార్ఫింగ్ ఫోటోలు పెడితే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు?